అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జిఎస్డబ్ల్యూఎస్ హెల్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం స్వర్ణ పంచాయతీ వెబ్సైట్లో హౌస్ ట్యాక్స్ డేటాకు సంబంధించి ఆటోమేషన్ ద్వారా డేటా ఎంట్రీ వర్క్ అనేది త్వరగా ఎలా చేసుకోవచ్చు అనే పూర్తి విషయాన్ని తెలుసుకుందాం. సో ముందుగా మీరు గూగుల్లో EXCELLENT ఎక్సలెంట్ డేటా ఫిల్లర్ అని అయితే క్లిక్ చేసి సెర్చ్ పై ఎంటర్ చేయండి. చేసిన వెంటనే మీకు ఫస్ట్ ఒక నేమ్ అయితే వస్తుంది, ఎక్సలెంట్ డేటా ఫిల్లర్ CTH క్రోమ్ వెబ్ స్టోర్ అని. సో దానిపై క్లిక్ చేయండి. సో ఈ కంప్లీట్ వర్క్ అనేది కేవలం సిస్టంలో మాత్రం అవుతుంది, మొబైల్లో మాత్రం ట్రై చేయకండి. ఈ ఆటోమేషన్ అనేది మీరు మాన్యువల్గా డేటా ఎంట్రీ అనేది మొబైల్లో అవుతుంది, కానీ ఇలా ఆటోమేషన్ అనేది మీకు కేవలం సిస్టంలో కానీ పీసీలో మాత్రం అవుతుంది. సో ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని క్లిక్ చేసిన వెంటనే యాడ్ ఎక్స్టెన్షన్ పై క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలాగ EX అని వస్తుంది అనమాట. ఒకవేళ పిన్ చేయకపోతే పిన్ చేసుకున్నట్టయితే ఇక్కడ ES అని కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మీరు క్లియర్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. వన్స్ అది అయిన తర్వాత మీరు ఇక్కడ స్వర్ణ పంచాయతీ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఫస్ట్ వచ్చే వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పంచాయతీ సెక్రటరీ యొక్క CFMS ID మరియు నిధి పోర్టల్ యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పై అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ ట్యాక్సెస్ పై క్లిక్ చేసినట్టయితే హౌస్ ట్యాక్స్ అని ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేయాలి. వన్స్ హౌస్ ట్యాక్స్ పై క్లిక్ చేస్తే అసెస్మెంట్లో అసెస్మెంట్ ఎంట్రీ అని ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేయాలి. చేసిన తర్వాత యాడ్ అసెస్మెంట్ డీటెయిల్స్ అని ఉందిగా, సో దీనిపై క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనకి మొత్తం 4 సెక్షన్లు వస్తాయి. ఒకటి ప్రాపర్టీ డీటెయిల్స్, సైట్ బిల్డింగ్ డీటెయిల్స్, డిమాండ్ డీటెయిల్స్. సో ఈ 4 వివరాలు కూడా మనం మాన్యువల్గా అయితే ఎంటర్ చేయాలి కదా. సో ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్ కూడా మనం ఒక్కొక్క పేజ్ కూడా మనం ఆటోమేటిక్ ఏదైతే మన డేటా ఫిల్లర్ ఉందో దానిలో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పేజ్లో ఎక్కడో దగ్గర రైట్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఎక్సలెంట్ డేటా ఫిల్లర్ అని ఉంటుంది. ఇక్కడ ఇన్సర్ట్ సైట్ అని ఉందిగా, సో దీనిపై క్లిక్ చేయండి. సో వన్స్ దీనిపై క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఎడిట్ సైట్ అని ఉందిగా, సో దీనిపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత సో వన్స్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ సైట్ పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సైట్ ఫామ్ పేజెస్ అని ఉంటాయి. సో దీనిపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఎడిట్ ఫామ్ పేజ్ అని చెప్పి 25 కౌంట్ ఉంటుందో సో దానిపై క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ప్రతి సెక్షన్ కూడా మనకి ఇక్కడ వస్తుంది. ఇందులో మనకి PPN అనేది డీయాక్టివేట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వస్తే ఈ విధంగా మనకు వస్తుందన్నమాట. సో మళ్ళీ మీరు ఏం చేయాలి అంటే ఏదైతే ఫస్ట్ పేజ్ ఉంటుందో ఇక్కడ మీరు ఒక ఎంట్రీకి సంబంధించి డేటా అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు పంచాయతీ, విలేజ్, అసెస్మెంట్ ఇవన్నీ కూడా ఫిల్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పై అయితే క్లిక్ చేయండి. డేటా అంతా ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. అప్పుడు ఓకే పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఓనర్ డీటెయిల్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా రైట్ క్లిక్ చేసినట్టయితే ఎక్సలెంట్ డేటా ఫిల్లర్ ఉంటుందిగా, ఇందులో మళ్ళీ ఇన్సర్ట్ సైట్ పై క్లిక్ చేయండి. వన్స్ ఇన్సర్ట్ సైట్ పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీకు ఏదైతే రైట్ సైడ్ ఉంటుందో రైట్ సైడ్ ఎడిట్ సైట్ పై క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ యాక్షన్స్లో ఎడిట్ ఫామ్ ఫీల్డ్ డేటా అని ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని వివరాలు అయితే అడుగుతుంది. సో మీకు ఇక్కడ అవసరం లేనిది ఏవైతే ఉంటాయో ఇక్కడ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ID. సో ఈ 3 మనకి అవసరం లేదు కాబట్టి ఈ 3 కూడా డీయాక్టివేట్ చేసుకొని అప్డేట్ అయితే టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత బ్యాక్ రండి. వచ్చిన తర్వాత యాక్షన్స్లోకి వెళ్ళాలి. కాపీ ఫామ్ పై క్లిక్ చేయాలి. అప్డేట్ క్లిక్ చేయాలి. మళ్ళీ బ్యాక్ రావాలి. వచ్చిన తర్వాత మీకు ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్లో క్రియేట్ అయిన పేజ్ ఉంటుందో సో ఎడిట్ సైట్ పై క్లిక్ చేసి ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్ళి పేస్ట్ ఫామ్ అని క్లిక్ చేసి అప్డేట్ పై క్లిక్ చేయాలి. ఆ పేజ్ ఇక్కడ పేస్ట్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేసి మనకి ఇది ఏదైతే ముందుగా క్రియేట్ అయింది ఇది మనం డిలీట్ అయితే చేసుకోవాలన్నమాట. సో డిలీట్ సైట్ పై క్లిక్ చేయాలి. మళ్ళీ డిలీట్ చేయాలి. సో ఈ విధంగా మీరు ఆ సెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్వర్ణ పంచాయత్ సైట్కి వెళ్ళి సో ఇక్కడ స్వర్ణ పంచాయత్ సైట్కి వెళ్ళి ఈ వివరాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే మీరు ఇవ్వాలనుకుంటున్న స్టార్ ఉన్నాయో అవన్నీ వివరాలు ఇచ్చి అవకాశం ఉంటే ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ కూడా మీరు ఇవ్వాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా అక్కడ డీసెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. లేదు అవి మేము ఇవ్వము ప్రస్తుతానికి అనుకుంటే మీరైతే అక్కడ ఇన్యాక్టివ్ చేసుకొని మీరు వచ్చి డేటా అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ వివరాలను ఇచ్చి సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి. వివరాలను ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. కొంచెం టైం పడుతుంది, సర్వర్ బట్టి మనకి ఇది స్లో స్పీడ్ అనేది డిపెండ్ అవుతుంది. సో సర్వర్ ఫాస్ట్ ఉంటే త్వరగా వస్తుంది, లేదంటే కొంచెం టైం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది మీరు. సో ఓకే పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ సైట్ అండ్ బిల్డింగ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్తుంది. సో ఎక్కడో దగ్గర కర్సర్ పెట్టి రైట్ క్లిక్ చేసి డేటా ఫిల్లర్ చేసి ఇన్సర్ట్ సైట్ పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. నేను ఓల్డ్ అయితే డిలీట్ చేసుకున్నాను. ఇది మీరు గతంలో క్రియేట్ చేసిన వివరాలు అనమాట. ఇది ఇప్పుడు ఏదైతే మీరు ఈ సైట్ అండ్ బిల్డింగ్ డీటెయిల్స్ ఉందో దానికి సంబంధించిన పేజ్ ఇది. సో ఎడిట్ సైట్లోకి వెళ్ళి
ఇక్కడ ఎడిట్ ఫామ్ ఫీల్డ్స్ డేటాపై క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇందులో మీరు చూసుకున్నట్టయితే సైట్ టోటల్ ఏరియా ఇన్యాక్టివ్ చేసుకోండి, స్క్వేర్ యార్డ్స్ అండ్ ఇది ఓకేనా, ఈ 3 కూడా ఇన్యాక్టివ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఫ్లోర్ డీటెయిల్స్లో టోటల్ ఏరియా, స్క్వేర్ మీటర్స్, స్క్వేర్ యార్డ్స్ ఈ 3 కూడా ఇన్యాక్టివ్ చేసుకొని అప్డేట్పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత బ్యాక్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత యాక్షన్స్లోకి వెళ్ళి కాపీ ఫీల్డ్ చేసుకోండి, అప్డేట్ చేయండి, మళ్ళీ బ్యాక్కి రండి. వచ్చిన తర్వాత మీరు గతంలో ఏదైతే చేసుకున్నారో దాని ఎడిట్ సైడ్పై క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే డైరెక్ట్గా యాక్షన్స్లోకి వెళ్ళి పేజ్ ఫామ్లోకి వెళ్ళి అప్డేట్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో మనకి ఫీల్డ్ అవసరం లేదు కాబట్టి దీన్ని డిలీట్ సైడ్పై క్లిక్ చేసి డిలీట్పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ మనం ఏదైతే స్వర్ణ పంచాయత్ సైట్కి వచ్చి ఈ వివరాలన్నీ కూడా మీరు ఆ అసెస్మెంట్కి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు మాన్యువల్గా అయితే ఇవ్వండి. ఇక్కడ వివరాలన్నీ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని వస్తుంది. సో దీనిపై క్లిక్ చేసినట్టయితే డిమాండ్ డీటెయిల్స్లోకి వెళ్తుంది. సో మరలా ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఎక్సలెంట్ డేటా ఫిల్లర్ సిటిహెచ్లోకి వెళ్ళినట్టయితే ఇన్సర్ట్ సైట్పై క్లిక్ చేయండి. సో మళ్ళీ ఏదైతే పాత ఫామ్ ఉంది ఇది డిలీట్ చేసినట్టయితే మీకు ఇలా పక్కన కొత్తగా ట్యాబ్ ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ స్వర్ణ పంచాయత్ ఏదైతే ఎడిట్ సైట్ ఉందో సో దీనిపై క్లిక్ చేయండి. చేశాక యాక్షన్స్లో ఏదైతే ఎడిట్ ఫామ్ ఫీల్డ్ డేటా ఉందో సో దీనిపై క్లిక్ చేసి ఇక్కడ మీరు కొన్ని అయితే డీసెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ కరెంట్ ఏరియర్ ట్యాక్సేషన్ టైప్ ఇది ఒకటి ఇన్యాక్టివ్ చేసుకోండి, ఫైనాన్షియల్ ఇన్యాక్టివ్ చేసుకోండి. కింద నుంచి రెండోది మనకి ఏదైతే టోటల్ డిమాండ్ ఉందో ఇది కూడా ఇన్యాక్టివ్ చేసుకొని అప్డేట్పై టిక్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చినట్టయితే మీరు ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్తే కాపీ ఫామ్ ఉంటుంది. సో కాపీ అయితే చేసుకోండి. మరలా బ్యాక్ వచ్చి ఏదైతే మనకి ముందుగా ఉందో దీన్ని ఎడిట్ సైట్పై క్లిక్ చేసినట్టయితే ముందు మూడు ఫీల్డ్స్ ఉంటాయి చూస్తారు. ఇక్కడ ఏదో ఒక దగ్గర మీరు ఇక్కడ టిక్ చేసినట్టయితే పేస్ట్ అని వస్తుంది. సో పేస్ట్ ఫామ్పై క్లిక్ చేసి అప్డేట్పై క్లిక్ చేయండి. సో అప్డేట్పై క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే బ్యాక్కి వచ్చినట్టయితే ఇది మరి ఏదైతే ఉందో మనకు అవసరం లేదు ఇది. సో దీనికి సంబంధించి మరి దేనికి సంబంధించి ట్యాబ్ అంటే ఇది డిమాండ్ డీటెయిల్స్ సంబంధించింది, ఇది మనకు అవసరం లేదు. సో డిలీట్ సైట్పై క్లిక్ చేసి డిలీట్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎడిట్ సైట్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఇన్సర్ట్ న్యూ ఫామ్ ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేసుకోండి. ఇక్కడ పేజ్ యూఆర్ఎల్ దగ్గర మన ఏదైతే స్వర్ణ పంచాయతీ ఉంటుందో ఇక్కడ నుంచి ఏదైతే మనకి స్వర్ణ పంచాయతీ .apcfss.in అని ఉంది ఇక్కడది కాపీ చేసుకొని లాస్ట్లో ఏంటంటే డ్రిల్ డౌన్ రిపోర్ట్ అని మీరైతే రిపోర్ట్ అయితే ఇలా మీరు లైట్గా ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సేవ్పై క్లిక్ చేయాలి. సేవ్పై క్లిక్ చేసి ఇదిగోండి ఈ విధంగా మీకైతే ఓపెన్ అవుతుంది. ఈలోపు ఏం చేస్తారంటే ఈ డేటా కూడా మనది ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో దాన్ని కూడా మీరు ఒక కాపీ అయితే చేసుకోండి. వచ్చి ఏదైతే మనకి ఫీల్డ్స్ ఉంటాయో దీనిపై క్లిక్ చేశాక సక్సెస్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి అసలు పోర్టల్ లింక్ అడుగుతుంది. సో మనకి ఏదైతే అఫీషియల్ పోర్టల్ ఉంటుందో సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడైతే మీరైతే పేస్ట్ చేయండి. చేశాక మ్యాచ్ విత్ ఫుల్ యూఆర్ఎల్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ 0 సెకండ్స్ పెట్టుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాక్షన్స్లో రీడైరెక్ట్ టు ఏ పేజ్ అని ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేసి మనకి ఏదైతే మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందో సో దీనిపై అయితే క్లిక్ చేయండి. చేశాక ఒక్కసారి బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ వచ్చి ఇక్కడ అప్డేట్ అని ఉందిగా సో దీనిపై అయితే క్లిక్ చేసేయండి. సో బ్యాక్ వన్స్ అప్డేట్ చేసినట్టయితే మనకి ఇలా 5 ఫీల్డ్స్ అయితే మనకి రెడీగా ఉంటాయన్నమాట. సో వన్స్ ఈ 5 ఏవైతే ఇండెక్స్లు ఉన్నాయో 5 ఇండెక్స్లు కూడా మీరు డేటా ఎంట్రీ పూర్తయిన తర్వాత అప్లోడ్ అని క్లిక్ చేయండి. అప్లోడ్ ఎక్సెల్లోకి వెళ్తే డౌన్లోడ్ ఎక్సెల్ టెంప్లెట్ అని వస్తుంది. సో దీనిపై క్లిక్ చేసుకోండి. చేసినట్టయితే మీకు ఒక ఎక్సెల్ ఫార్మెట్ అనేది ఒక మోడల్లో డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో స్వర్ణ పంచాయత్ .apcfss.in XLSS అని వస్తుంది. సో దాన్ని అయితే మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నట్టయితే ఇందులో ఏంటంటే మనం ఏదైతే ఫీల్డ్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుందో మనకి ఎక్సెల్ డేటా ఏదైతే ఇవ్వాల్సి అయితే ఉంటుందో ఆ డేటా మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. మనకి పంచాయత్ సెక్రటరీ ఐడి, విలేజ్ ఐడి, అసెస్మెంట్ నెంబరు, హ్యాబిటేషను, సర్వే నెంబరు, కన్స్ట్రక్షన్ ఫాలెను, ప్లాట్ నెంబరు, డోర్ నెంబరు ఇలా మనకు అన్ని ఫీల్డ్స్ కూడా ఉంటాయన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ చాలా ఫీల్డ్స్ ఉంటాయి. మనం అంతా డేటా ఇవ్వాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం చాలా వరకు డేటా అనేది ఒకటే డేటా వస్తుంది కాబట్టి ఎక్సెల్లో మనం కాపీ పేస్ట్ ఈజీగా చేసుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ పంచాయతీ సెక్రటరీ ఐడి కానీ విలేజ్ ఐడి కానీ అసెస్మెంట్ నెంబర్స్ అనేవి వరాసు ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా డ్రాగ్ చేసేయచ్చు మనం. హ్యాబిటేషన్ ఒకటే ఉంటుంది మ్యాక్సిమం ఒక విలేజ్ మొత్తానికి. సర్వే నెంబర్స్ అనేవి మ్యాక్సిమం ఒకేలా ఉంటాయి. కన్స్ట్రక్షన్ ఫాల్ అనేవి చేంజ్ అవుతుంటాయి. సో ప్లాట్ నెంబరు, డోర్ నెంబరు అండ్ బిల్డింగ్ అప్రూవ్డ్, ఎయిర్ ఈ వివరాలన్నీ కూడా మ్యాక్సిమం ఒకేలా ఉంటాయన్నమాట. సో మీకు ఒక ఎగ్జాంపుల్ని మీకు ఒక ఎక్సెల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి. సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా చూశాను. జస్ట్ ఏంటంటే ఇక్కడ పంచాయతీ ఐడి మారదు, విలేజ్ ఐడి మారదు, అసెస్మెంట్ అనేవి ఎక్కువ కామన్గా ఉంటాయి. మనకి ఎక్కడ దొరుకుతాయంటే మనది ఏదైతే వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే బ్యాక్కి వెళ్ళండి. వన్స్ బ్యాక్కి వెళ్ళిన తర్వాత స్వర్ణ పంచాయత్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏదైతే అఫీషియల్ ఇది ఉంటుందో అక్కడికైతే వెళ్ళండి. సో ఇక్కడ వ్యూ ఎన్రోల్ అండ్ ఎడిట్ అసెస్మెంట్ డీటెయిల్స్ ఉందిగా సో దీనిపై అయితే క్లిక్ చేయండి. సో వన్స్ దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పంచాయతీ కోడ్ వస్తుంది, అదేవిధంగా విలేజ్ కోడ్ కూడా వస్తుందన్నమాట.
ఓకేనా. సో ఇవి మనం ఇక్కడ ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఇక్కడ మనం కాపీ పేస్ట్ తీసుకోవాలి. పంచాయతీ కోడ్, విలేజ్ కోడ్, ఇక్కడ అసెస్మెంట్ నెంబర్లను మనం మాన్యువల్గా ఇస్తాము. హ్యాబిటేషన్స్ మారవు, సర్వే నెంబర్ అనేవి మ్యాక్సిమం మారవండి. చాలా హౌసెస్కి ఒకే సర్వే నెంబర్స్ ఉంటాయి కాబట్టి మనం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా వై అనే పెట్టుకోవాలి, ఇవన్నీ అన్నీ అనే పెట్టుకోవాలి. ఈ డోర్ నెంబర్స్ అనేవి మ్యాక్సిమం మనకి ఏదైతే అసెస్మెంట్ నెంబర్ బేస్ చేసుకుని వస్తాయి కాబట్టి ఈజీగా పెట్టేయచ్చు. బిల్డింగ్ అప్రూవ్డ్ అనే ఉంటుంది ఎప్పుడు కూడా. ఏజ్ ఆఫ్ డేట్ మంత్ అనేవి ఏదైతే ఫస్ట్ వస్తాయో మనకి 1 అనే ఉంటాయి అనమాట. ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది మనం ఒక్కొక్క దానికి ఇస్తూ ఉండాలి. నేచర్ ఆఫ్ ప్రాపర్టీ, నేచర్ ఆఫ్ ల్యాండ్, నేచర్ ఆఫ్ యూజెస్. మనకి జనరల్గా ఇక్కడ 1, 2 ఎందుకు వచ్చాయంటే మీకు ఇక్కడ క్లారిటీగా చూపిస్తాను చూడండి. సో మీకు ఒకవేళ అది మనకి ఎలా వస్తాయి అంటే ఫర్ సపోజ్ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 1, 2 ఎందుకు వస్తాయి అంటే నేచర్ ఆఫ్ సంబంధించి ఇక్కడ చూసుకోండి ఒక్కసారి. నేచర్ ఆఫ్ ల్యాండ్ దగ్గర 1 అని వచ్చిందంటే వేకెంట్ ప్లేస్ అని అర్థం, అక్కడ 2 వచ్చిందంటే స్టాండ్ అలోన్ స్ట్రక్చర్ అని అర్థం, 3 వచ్చిందంటే ఇదే అనమాట, 4 వచ్చిందంటే అపాయింట్మెంట్ అనమాట. ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇప్పుడు హ్యాబిటేషన్, కన్స్ట్రక్షన్ ఫాల్ అని అలా కాకుండా నెక్స్ట్ బిల్డింగ్ అప్రూవ్డ్ పక్కన పెడితే ఏజ్ ఆఫ్ పక్కన పెడితే ఇదిగోండి మీకు ఇచ్చారనమాట క్లారిటీగా. ఓకేనా. అక్కడ 10 ఇస్తే అక్టోబర్ అని అలా వస్తాయి అనమాట. 1991 ఇస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ. సో మీరు డైరెక్ట్గా ఇక్కడ 1 అని ఇచ్చినట్టయితే గవర్నమెంట్ అని, 2 ఇస్తే అసైన్డ్ అని, ఇలా మీకు క్లారిటీగా పక్కన మీరు కర్సర్ పెట్టుకున్నట్టయితే దాని అర్థం మన క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా. సో మీరు ఈ డేటా మనం ఎలా బల్క్గా రెడీ చేసుకోవాలంటే మ్యాక్సిమం అంతేనండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు బిల్డింగ్ టైప్ ఉంటుంది చూసారా. ఎగ్జాంపుల్ మీకు చూసుకున్నట్టయితే టైప్ ఆఫ్ బిల్డింగ్ దగ్గర చూసుకోండి. ఇక్కడ 1 ఇచ్చారంటే ఇండివిజువల్ అంటాం, 2 ఇస్తే అపార్ట్మెంట్ అని, 3 ఇస్తే గ్రూప్ హౌసింగ్, 4 ఇస్తే రా హౌసింగ్, 5 ఇస్తే గేటెడ్ కమ్యూనిటీ. సో మీరు దాని తగ్గట్టు నెంబర్స్ ఇచ్చేసుకొని ఎక్సెల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో మీరు రెగ్యులర్గా అవసరమైన డేటా ఏవైతే ఉంటుందో వాటికి సపరేట్గా మీరు గూగుల్ ఫామ్ క్రియేట్ చేసుకొని మీరు డైరెక్ట్గా డేటా అనేది తీసుకొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ మీరు గూగుల్ ఫామ్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే డైరెక్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళిపోండి. సో వన్స్ గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏవైతే ఈ 6 డాట్స్ ఉంటాయి దీని మీద క్లిక్ చేసి డ్రైవ్లోకి వెళ్ళండి. డ్రైవ్లోకి వెళ్ళిన తర్వాత హౌస్ ట్యాక్స్ డేటా అని చెప్పేసి ఒక షీట్ మీ ఇష్టం ఏదో ఒక నేమ్తో క్రియేట్ చేసుకోండి. అందులో మనకి ప్రతి ఎంట్రీకి సంబంధించి ఏదైతే వేరియబుల్ డేటా ఉంటుందో ఆ డేటా మాత్రం మీరు ఇక్కడ ఇవ్వండి. అసెస్మెంట్ నెంబరు, ఏ ఇయర్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఏంటి, ఓనర్ సర్నేము, ఓనర్ నేము, రిలేటివ్ నేము, ప్లాట్ లెంత్, ప్లింత్ లెంత్, విడ్త్ ఎంత, కరెంట్ అమౌంట్ ఎంత. ఎందుకు నేను కరెంట్ అమౌంట్ తీసుకుంటున్నానంటే మనం దాని తగ్గట్టు రిమైనింగ్ పర్సంటేజెస్ అనేవి మనం డైరెక్ట్గా కౌంట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ జస్ట్ ఇక్కడ ఏదైతే కరెంట్ అమౌంట్ వస్తే దానిలో 10% మనము ఏదైతే 10% డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి వేసేయచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే 10% ఇక్కడ 10% మనం డైరెక్ట్గా వేసేయచ్చు. అలా కాకుండా మీకు ఇక్కడ పాయింట్స్లో వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇక్కడ ఏదైతే ఉంటుందో స్టార్టింగ్ కోడ్ దగ్గర నుంచి మనకి ఫస్ట్ దగ్గర నుంచి ఫర్ సపోజ్ ఇక్కడ మీకు ఒకవేళ పాయింట్స్ రాకుండా డైరెక్ట్గా, ఎందుకంటే పాయింట్స్ వచ్చినప్పుడు ఆటోమేషన్లో తీసుకోదు మనకి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే రౌండ్ అని పెట్టుకొని మనకి 2 బ్రాకెట్స్ స్టార్ట్ చేసుకొని ఏదైతే లాన్ ఫార్ములా ఉంటుందో దానికి ఒక బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్ ఇచ్చేసి అండ్ కామా ఇచ్చేసి ఒక 0 ఇచ్చేసి 0 ఇక్కడ మనం ఎంటర్ చేసి మళ్ళీ ఒక కామా ఇచ్చినట్టయితే క్లోజ్డ్ బ్రాకెట్ ఇచ్చినట్టయితే ఏమవుతుందంటే పాయింట్స్ వస్తే మరి తీసుకోదన్నమాట. డైరెక్ట్గా మనకి రౌండ్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఆ విధంగా మనం ప్రతి దానికి కూడా ఆ విధంగా ఇచ్చినట్టయితే సరిపోతుంది. అదేవిధంగా మనకి పర్సంటేజ్ కూడా 10% అయితే ఇలా, అలా కాకుండా మనకి ఇక్కడ 8% అంటే ఇలా. ఓకేనా. అలా కాకుండా 3% అంటే సేమ్ ఇక్కడ 8 దగ్గర 3 మారుతాము, 1% అయితే ఆ 8 దగ్గర 1 పెట్టేస్తాం అనమాట. సో ఈ విధంగా మనకి ఈ వాల్యూస్ అన్ని కూడా ఎక్సెల్ డేటాలో ఈజీగా మనం డేటా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది ఎలా ఉంటుంది అంటే పైన వివరాలు ఏవైతే ఉంటాయో వీటితో మాత్రమే మనకి ఒక ఎక్సెల్ అయితే డౌన్లోడ్ అవుతుందండి. ఓకేనా. మిగిలిన డేటా అంతా కూడా మీరే రెడీ చేసుకోవాలి. బట్ రెడీ చేసుకునే టైంలో ఏంటంటే చాలా వివరాలు కూడా కామన్గా ఉంటాయి. ఏవైతే కామన్గా లేకుండా ప్రతి ఎంట్రీకి చేంజ్ అవుతాయో మీరు ఇలా ఒక ఫామ్ క్రియేట్ చేసుకొని ఆ ఫామ్ నుంచి డేటా అయితే తీసుకోవచ్చు అనమాట. రెస్పాన్సెస్లోకి వెళ్ళి వ్యూ ఇన్ ఏ షీట్ అని కొట్టారనుకోండి మనకి మొత్తం డేటా ఇందులో ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. మొత్తం డేటా మీరు ఈ విధంగా తీసుకున్నట్టయితే డైరెక్ట్గా ఆ డేటా మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ప్రతిదీ కూడా మనకి ఏదైతే సర్వే నెంబర్ బేస్ చేసుకొని సర్వే నెంబర్ సైడ్ ఇలా ప్రతిదీ కూడా కాపీ పేస్ట్ చేసుకున్నట్టయితే మనకి చాలా బల్క్ డేటా మనకు ఒకేసారి అవైలబుల్గా ఉంటుంది. ఆ బల్క్ డేటా మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే బల్క్ డేటా. సో ఇక్కడ స్వర్ణ పంచాయత్ ఎడిట్ సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అప్లోడ్ ఎక్సెల్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే చూస్ ఫైల్ ఉందో సో చూస్ ఫైల్ మీరు క్లిక్ చేసుకొని ఆ ఏదైతే మనకి ఎక్సెల్ ఉందో ఎక్సెల్ మీరు ఫైల్ అయితే అప్లోడ్ చేసి అప్డేట్పై క్లిక్ చేయండి. అప్డేట్పై క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలా షో చేస్తుందంటే ఇక్కడ మనకి ఎక్సెల్ డేటాపై క్లిక్ చేసినట్టయితే మనకి ఎంట్రీస్ వస్తాయి అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ కేసు అనేది మీకు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు అప్లోడ్లోకి వెళ్ళి చూస్ ఫైల్లోకి వెళ్ళి డౌన్లోడ్లోకి వెళ్ళి మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసాం కదా
టెలిగ్రామ్ డెస్క్టాప్లో ఉంటుంది, అది స్వర్ణ పంచాయతీ ఒకటి చేసి ఇక్కడ అప్డేట్ అయితే చేశాను. చేసిన తర్వాత ఎక్సెల్ డేటాలో క్లిక్ చేసినట్టయితే ఇదిగోండి మనకి ఈ విధంగా వస్తాయి. అసెస్మెంట్ నెంబర్ 4. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఈ వెబ్సైట్లో ఆటోమేషన్ ఎలా చేయాలి అంటే ఏం లేదు, మనం బ్యాక్ వెళ్ళిపోయి జస్ట్ యాడ్ అసెస్మెంట్లో కొట్టిన వెంటనే మనకి డేటా అంతా స్టార్ట్ అయిపోతుంది అనమాట, ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. నేను యాక్చువల్ వేరే పంచాయతీ ఓపెన్ చేశాను, ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయి స్టార్టింగ్ మనకి ఏదైతే ఉందో, ఏదైతే ఈ ఫస్ట్ అసెస్మెంట్ మనకి ఏదైతే సేవ్డ్ చేయకుండా ఉంటామో ఇదే మనకి ప్రతిసారి తీసుకుంటుంది అనమాట. సో వన్స్ ఇది మనకి అక్కడ సక్సెస్ అయిపోయింది అంటే వెంటనే ఇక్కడ లాస్ట్ పేజ్లో మనం సక్సెస్ ఓకే చేస్తాం కదా, దానికన్నా ముందే ఈ పేజ్కి వచ్చి సేవ్ చేసి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. చేసినట్టయితే నెక్స్ట్ ఏం అవుతుంది, నెక్స్ట్ పేజ్కి అది ఆటోమేటిక్ రీడైరెక్ట్ అయిపోయి నెక్స్ట్ ఎంట్రీ ఏదైతే ఉందో నెక్స్ట్ ఎంట్రీ మనకి ఇక్కడ తీసుకుంటుంది అనమాట. సో వన్స్ లాస్ట్ పేజ్కి వెళ్ళి ఫైనల్ సబ్మిట్ అయ్యే ముందు ఓకే చేస్తాం కదా, వన్స్ ఓకే అయిన తర్వాత ఇక్కడ మనం సేవ్డ్ పై క్లిక్ చేసుకొని మళ్ళీ అప్డేట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ మనకి సేవ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎక్సెల్ డేటా ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా ఓకే చేసినట్టయితే మనకి వర్క్ అనేది చాలా ఫాస్ట్గా క్లియర్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ప్రతి కామెంట్ రిప్లై జరుగుతుంది. దీన్ని మీరు మిస్యూజ్ చేయకండి, ఎందుకంటే డేటా ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, ఇందాక చెప్పాను ఎక్సెల్ డేటా ఇచ్చేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఎందుకంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు నేచర్ ఆఫ్ ప్రాపర్టీ ఉంది, సో ప్రైవేట్ అయితే డెఫినెట్గా 2 అనే ఇవ్వాలి, ఎండోమెంట్ అయితే 5 అనే ఇవ్వాలి, వక్ఫ్ అయితే 6 అని, ప్రైవేట్ క్లారిటీ చూసుకోండి, ఎందుకంటే ప్రతి ఎంట్రీ కూడా మీరు జాగ్రత్తగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో మీరు హౌసెస్ అన్నీ కూడా ఒకసారి కొట్టుకోండి, అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ ఒకసారి చేసుకోండి, ఎండోమెంట్ ఉంటే అన్నీ ఒకసారి చేసుకున్నట్టయితే మీకు ఎక్సెల్ డేటా త్రూగా చాలా ఫాస్ట్గా వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.